పోతూ జగ్గారెడ్డి లాంటి వాడైతే నేనే ముఖ్యమంత్రిని పొమ్మన్నాడు. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంతమంది సీనియర్లను ఎదుర్కొని మెల్లగా అధిష్టాన వర్గం దగ్గర ఎప్పుడు కూడా ఇవాళ రేపు జాతీయ పార్టీలకు సమస్య ఏంటంటే ఏమాత్రం ఆ అధిష్టాన వర్గానికి కంటకిందుకు మారితే వెంటనే తీసేస్తారు. ఇక్కడ వీళ్ళని ఎదుర్కొంటూనే అధిష్టాన వర్గం దగ్గర మార్పులు పెట్టేశారు. తర్వాత పార్టీని ఏకతాటిపై నడపడంలో, పార్టీనే కాదు మన కేసీఆర్ గారిని ఎదుర్కోవడంలో తనంతా తనకు మార్క్ వేసుకొని పోయిండు. కొందరు విమర్శించినా సరే తనంతా తను మార్క్ వేసుకొని పోయిండు. అదే రకంగా ఒంటరి పోరు చేసిండు. అంటే ఒంటరి పోయింది చాలా మంది గోతులు తీశారు. వీరు అసలు ముఖ్యమంత్రి తర్వాత సంగతి ఈ టర్మ్ గెలవద్దని కాంగ్రెస్ పార్టీ కూడా కోవట్లు కొందరు ఉండేవాళ్ళు. నేను ఆ పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు. వాళ్ళందరూ కేసీఆర్ గారిని మెచ్చగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు కోవట్. రాజా సింగ్ అంటాడు కదా ఎప్పటికీ. కనుక ఈ కోవట్లను కూడా ఎదుర్కొని తనదైన రీతిలో చెప్పారు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ అవుతుంటే కూడా నాకు ఫోన్ చేయకండి, వస్తే డైరెక్ట్ కలవండి అని చెప్పి తనే చెప్పాడు కదా. అట్లా ఏదైనా సరే తనదైన మార్పులు చూపించుకుంటూ పార్టీ మీద పట్టుతో పాటు ప్రభుత్వం మీద పట్టు ఎప్పుడు వచ్చింది? ఈ 2 ఏళ్లలో మొదటి సంవత్సరం అంతా ప్రభుత్వం మీద పట్టు రాలే. మొదటి సంవత్సరం అంతా నానా ఇబ్బందులు పెట్టింది ఆయన, నానా కంగాళి చేసిండు. ప్రతిదీ కూడా విమర్శించే ప్రయత్నం పనిచేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాలు కూడా లీక్ చేశారు. అది దాటి మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచేదాకా చూస్తే వరుసగా తనదైన ముద్ర వేసుకొని తనదైన పాలన ముద్ర. అట్లాగే రెండోది ఉంటది. ఇప్పుడు చేతల కంటే మాటలు ఎక్కువ చెప్పేవాడు ఎక్కువ నమ్ముతారు ప్రజలు కూడా. అది కూడా చెప్తాను. గతంలో కేసీఆర్ గారిని అట్లే నమ్మిరు, ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అదే నమ్ముతున్నారు. ఎందుకంటే తుంపేళ్ల పాలన చూపెట్టుకునే వాడికి అసలు పని చేయకపోయినా సరే నడుస్తుంది, కానీ ఎక్కువ రోజు నడవదు. కేసీఆర్ గారి మొదటి 5 ఏళ్ళు నడిచింది, రెండో 5 ఏళ్ళకి వచ్చి నడవలేదు. ఇప్పుడు ఈయనకు కూడా కేసీఆర్ గారి మొదటి 5 ఏళ్ల 10 కాలం నాటి పని కనుక తుంపిల పాలన చూపెడుతున్నాడు. పథకాలు అమలైనా కాకపోయినా మేము చేసామంటే డైరెక్ట్ మొండిగా చెప్పేస్తున్నాడు. చూస్తున్నాం కదా, అన్ని అమలైపోయింది చెప్పేస్తున్నాడు. ప్రజలు నమ్ముతున్నారు, నమ్ముతలేరు. కానీ మంచి చెట్టు నడుస్తుంది కదా ప్రభుత్వం, ఇంకో 3 ఏళ్ళు ఉంటది కదా ఈ ప్రభుత్వం. ఇంకొకటి సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఈ పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు పెరుగుతున్న కొద్ది మన గ్లోబల్ సబ్మిట్ గానీ ఇప్పుడు మన వెంటనే అందరూ కూడా నిన్న స్పీకర్ ఏదైతే తీర్పు ఏదైతే ఇచ్చారో ఆ తర్వాత ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు కావచ్చు రకరకాలుగా ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. ఒక రకంగా వాళ్ళు గతంలో చేసిన పరిస్థితులు వాళ్ళందరికీ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వలేనట్టు నిలబెట్టేసే అనుకోవచ్చా బీఆర్ఎస్ని? గతంలో టీడీపీ నుంచి తీసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కావచ్చు, గతంలో నుంచి మరి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి తీసుకున్న విధానం కావచ్చు, అవన్నీ తప్పుగా కనబడిన బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం స్పీకర్ ని ఏ రకంగా కౌంటర్ ఇస్తారని ఏం చెప్తారు? ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ వీక్ పాయింట్ పట్టుకొని కూడా తెచ్చుకున్నారు వీళ్ళందరినీ కూడా. అవన్నీ కూడా మనకు రాజకీయాల్లో భాగమే అనుకున్నాను. అందుకనే కేసీఆర్ గారు తీసుమార్క అయితే తెలంగాణలో సాగుతుంది. బాబిరెడ్డి గారికి శివకుమార్ గారు బాగా చెప్తుంది. వాడు తీసుమార్క అంటే వాడు బత్తీస్ మార్క, చెత్తీస్ మార్క అంటారు కదా. అట్లా అంటే కేసీఆర్ కి మించి ఈ రాజకీయ వ్యూహంలో కొన్ని జిమ్మికులు చేస్తున్నాడు. లేకపోతే రాజకీయాల్లో జిమ్మికులు చేయకుండా నిజాయితీగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగాను, కిషన్ రెడ్డి గారు లాగా ఉంటే నడవదు ఇప్పుడు పరిస్థితి. అంటే వాళ్ళిద్దరు ఉదాహరణ చెప్పినంటే సాఫ్ట్ అని ఒక ఉద్దేశం కనుక. అదే కోమటిరెడ్డి బ్రదర్స్ మన స్ట్రాంగే, కానీ వాళ్ళ పప్పులు ఉడకవు అన్నిసార్లు. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అంతే ఉంటారు, అక్కడ ఆగుతారు, దాడిపోరు. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం ఒకసారి చూసుకుంటే జడ్పీటీసీ నుంచి వాళ్ళ ముఖ్యమంత్రిగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో మంచి ఎదిగిండు. ఒదిగి ఉండడం కంటే ఎదిగితే ఇంకా ఏమంటారు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతా సార్, మరి కాసేపట్లో మాట్లాడతాం. మనం శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు ఎస్ సార్, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. రామ్మోహన్ గారు అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఫోన్లు వస్తున్నాయి. ఒకటే నిమిషం మాట్లాడి నేను డిస్కనెక్ట్ అవుతా. 2 విషయాలు. ఒకటేమో ఈయన పట్టు పెంచుకున్నాడు, ఈ పట్టును నిలబెట్టుకుంటాడా లేదని ఒట్టే ముఖ్య సమయం అంటున్నా నేను. బీఆర్ఎస్ కి ఎంత పరీక్ష సమయం, బీఆర్ఎస్ ఇంటిపోరు ఉన్నది, పెద్ద ఎత్తున ఇంటిపోరు నడుస్తున్నది వాళ్ళకి. కనుక ఇంటిపోరు వల్ల బీఆర్ఎస్ వీక్ అయింది, గుండెల మీద కుంపట్లాగా బిడ్డ కూర్చుంది. కనుక కేసీఆర్ గారు అంపశయ మీద భీష్ముడు ఎట్లా ఉంది అట్లున్నట్టు ఈ మాట అంటున్నాను నేను. ఎందుకంటే చనిపోతారు అంటలేదు నేను. అంపశయ మీద భీష్ముడు ఎట్లా చాలించుకొని ఎట్లా ఉన్నాడో అనే పరిస్థితి. రైట్. ఆయన తన ఇంటి పోరు చక్కదించుకోవాల్సిన బాధ్యతనేమో అక్కడ పడ్డది. ఇంటి పోరులో చిక్కిపోయింది కేసీఆర్ గారు. ఇక్కడనేమో ఇంటి పోరు సమస్య పోయి ఇప్పుడు ఏమైంది, అధికార పోరు మొదలవుతుంది. అధికార పోరును తట్టుకోవడానికి
తను చేసే జిమ్మికులలో మొట్టమొదటి ఇంకొకటి అధిష్టానం రామ్మోహన్ గారు ఇంకొకటి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్న కేసీఆర్ మరి ఇన్ని సంవత్సరాల పాటు ఇప్పటి వరకు యాక్టివ్గా లేకపోవటం కూడా బీఆర్ఎస్ పార్టీకి నిరాశ నిర్లిప్తలోకి వెళ్ళిపోవడం కారణం అనుకోవచ్చా? పార్టీ కష్టాల్లో ఉన్న టైంలో ఆయన బయటికి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే వ్యూహం ఉంటుంది ఎప్పుడైనా కూడా. కేసీఆర్ గారు ముచ్చట చెప్పారు కదా, మన కేటీఆర్ గారు ముచ్చట చెప్పారు కదా, గోడకేసిన తుపాకీ కూడా సైలెంట్ గా ఉంటుంది అని చెప్పి. అది సరే సెట్ అయ్యేది అనుకోండి, కానీ అట్లా కాదు. కేసీఆర్ గారికి తెలుసు ఎప్పుడు వంగానో ఎప్పుడు లెక్కనో. అంటే ఒకసారి బాగా ప్రభ వెలిగినాక ఒకసారి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో దాన్ని తట్టుకొని జగన్మోహన్ రెడ్డితో విమర్శల పాలే తిట్టించుకున్నా కూడా ఆయన అక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బోర్న అసెంబ్లీలో ఏడ్చారు కదా, అటువంటి పరిస్థితి తెచ్చుకోడు. ఒక విఘ్నుడు ఏం చేస్తారంటే సాగినంత కాలం సాగినప్పుడు అత్తకాలం కుదరడు కోటల కాలం నడవని అనుకుంటున్నాడు. ఎప్పుడు వస్తారు రాజకీయ విజ్ఞత ఉన్నోళ్ళు ఏంటంటే లాస్ట్ 1 year ముందు వస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే రేపు 21 నాడు సభ మీటింగ్ పెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ డిసగొట్టే ఒక అంశం దొరికింది వాళ్ళకు. పోలవరం బనకచెర్ల నుంచి పోలవరం మనకు నల్లమల సాగర్ అది కొత్తది వచ్చింది కనుక దాని మీద ఏదైనా మనం అన్వించుకునే దాన్ని బట్టి కూడా ఉంటది అంటారు కదా. పెద్దలు అంటారు మీలాంటి వాళ్ళు నిదానమే ప్రధానం అంటారు. అదే మీలాంటి వాళ్ళు ఆలస్యం అమృతం విషయం అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అదే విధంగా లాస్ట్ 1 year ముందు వస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇన్నాళ్ళు ఏం చేసేవారు? ఎప్పుడు ఉండదు అట్లా. సమస్యల మీద పోరాడుతున్నారు కదా. గతంలో మనకు పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తారని దాని మీద ఉద్యమించారు. కీలకమైన సమస్యలకు వస్తున్నారు. మిగతా ఇద్దరు అల్లుడు కొడుకు బిడ్డ అయితే మన దూరం అయింది కానీ చూస్తున్నారు కదా. మిగతా పార్టీ ఎంత ఉంది కదా. 1 year ముందా 1.5 year ముందా మాత్రం ఎప్పుడైనా ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవరు ఎదిరించలేరు కనుక ఆ వచ్చేదాకా ఆగాలి. ఇప్పుడు కూడా ఉడికేదాకా ఆగి ఉన్మోగేదాకా ఆగకపోతే ఏమైతుంది, ఆగమైతుంది. కనుక అది కూడా చూస్తున్నాడు. ఇప్పుడు వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఫలించవచ్చు ఫలించకపోవచ్చు. నేను ఆయన వ్యూహం చెప్తున్నాను. దగ్గరగా చూసిన వాడిగా, మా ఇంటికి 4 సార్లు వచ్చిన వాడిగా, నేను ఎంపీపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు ఉండే. కానీ ఆనాడు వచ్చిన వాడిగా నేను చూస్తున్నా. ఆయన మనస్తత్వం తెలిసిన వాడిగా. మాపిరెడ్డి గారు కూడా ఇంకా దగ్గరగా పనిచేశారు వారు కూడా. నేను శివకుమార్ గారు అయితే లేఖలు రాశారు, ఆయన కలిశారు కూడా. అందుకని ఏమంటానంటే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఒక భిన్నత్వం